బొమ్మల కథలు. ఒక అందమైన కొండల మధ్య ఉన్న ఇంట్లో రాఘవయ్య అనే రైతు తన భార్య అన్నపూర్ణతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతని కొడుకు వేణు, కోడలు సంధ్య వీళ్ళిద్దరూ పట్నంలో నివసిస్తున్నారు. ఒకరోజు వేణు పట్నంలో కొలువు చేస్తూ విరామ సమయంలో తన భార్యతో సహా ఇంటికొచ్చాడు. ఏరా వేణు, పట్నంలో కొలువెలా ఉంది? పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా? ఈసారి సెలవులకు వచ్చావు, కాస్త ఎక్కువ రోజులు ఉండి వెళ్ళు. కొలువు బానే ఉంది నాన్నగారు, కానీ ఎప్పుడూ కార్యాలయం, వాహనాల రద్దీ, మాలిన్యం, మనశ్శాంతి దొరకడమే కష్టమైపోతోంది. అందుకే ఈసారి వారం రోజులు విరామం తీసుకొనొచ్చాను. మంచి పని చేశావురా. నీకిష్టమైన పిండి వంటలు చేసి పెడతాను. నువ్వు నీ భార్య సంధ్య చక్కగా తిని విశ్రాంతి తీసుకోండి. అవునత్తయ్య గారు, మీ చేతి వంట తిని చాలా రోజులైంది. పట్నంలో ఎన్ని విడిది గృహాలున్నా ఇంట్లో మీరు చేసే రుచి రాదు. చూడు అన్నపూర్ణ, పిల్లలొచ్చారు కదా అని 4 గోడల మధ్య కూర్చోబెట్టి మేపకు. ఈ ఆదివారం మనందరం కలిసి బయటికి వెళ్దాం. మంచి ఆలోచన నాన్నగారు. పక్కూర్లో కొత్తగా ఒక పెద్ద భోజనశాల తెరిచారట. అక్కడికి వెళ్దామా? అక్కడ అన్ని రకాల వంటకాలు దొరుకుతాయట. ఏరా వేణు, పట్నంలో ఉండే చాలక ఇక్కడ కూడా చల్లని గదులు, కృత్రిమమైన గాలి కావాలా? ఊపిరి నిండా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి పల్లెటూరు వచ్చావు. మళ్ళీ ఆ 4 గోడల మధ్య భోజనం ఎందుకు? మరెక్కడికి వెళ్దాం నాన్నగారు? ఇంట్లోనే ఉందామా? ఇంట్లో కాదురా, మన ఊరి చివర మామిడి తోటుంది కదా, అక్కడ పెద్ద మర్రి చెట్టు, వేప చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడన చల్లటి గాలిలో కూర్చొని విందు భోజనం చేద్దాం. మీ నాన్నగారు చెప్పింది నిజమే వేణు. మనం వండుకున్న పదార్థాలు తీసుకొని ఆ తోటలోకి వెళ్ళి ప్రకృతి ఒడిలో కూర్చొని తింటే ఆ తృప్తే వేరు. నాక్కూడా ఈ ఆలోచన చాలా నచ్చుతోంది అత్తయ్య గారు. పట్నంలో మాకిలాంటి అవకాశం అస్సలు దొరకదు. అక్కడ ఉద్యానవనాలకు వెళ్లాలన్నా ఎంతో దూరం వెళ్ళాలి. మన సొంత తోటలో భోజనం అంటే చాలా బావుంటుంది. సరే నాన్నగారు, మీరన్నట్టే చేద్దాం. ఆరు బయట చెట్ల కింద భోజనం అంటే నాక్కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. చూడన్నపూర్ణ, రేపు ఆదివారం అందరం కలిసి మామిడి తోటకు వెళ్దాం. నీకే వంటలు కావాలో అన్నీ ముందుగానే సిద్ధం చేసుకో. ఏముందండి, వేణుకిష్టమైన పులిహోర, గారెలు, గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, సాంబార్ చేస్తాను. నేను కూడా మీకు సాయం చేస్తాను అత్తయ్య గారు. నాకీ వంటలంటే చాలా ఇష్టం. మీతో కలిసి చేయడం నాకెంతో ఆనందంగా ఉంటుంది. సంధ్య, చూడు, నువ్వు కూడా ఈ విందు భోజనం బాగా ఆస్వాదిస్తావు. నీకు పల్లెటూరు అనుభూతి బాగా నచ్చుతుంది. అంతేకాదురా, చెట్ల కింద కూర్చొని తింటే ఆ గాలికి ఆహారం త్వరగా అరుగుతుంది. పైగా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అలా అనుకుంటూ మరుసటి రోజు ఉదయమే రాఘవయ్య కుటుంబం మామిడి తోటకు బయలుదేరతారు. వారు వెళ్లే తోట పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. దారిలో పొలాలు, చెరువులు చూసి సంధ్య ఎంతో సంతోషిస్తుంది. యాండి, చూశారా? అక్కడెంత పచ్చగా ఉందో. పట్నంలో మనకెటు చూసినా రాతి కట్టడాలే కనిపిస్తాయి. ఇక్కడ మనసెంత తేలిగ్గా అనిపిస్తోందో. అవును సంధ్య, నాన్నగారు చెప్పినట్టు పల్లెటూరి అందమే వేరు. ఈ గాలెంత స్వచ్ఛంగా ఉందో చూడు. కాలుష్యం లేదు, రణగొణ ధ్వనులు లేవు. యాండి, మనం తోటలోకొచ్చేశాం కదా, ఎక్కడ కూర్చుందాం? అదిగో అక్కడ చూడు, ఆ పెద్ద మర్రి చెట్టు కింద చాలా విశాలంగా ఉంది. దాని కింద గాలి కూడా బాగా వీస్తుంది. అక్కడే మనం కూర్చుందాం. నాన్నగారు, ఆ చెట్టునెవరు నాటారు? చాలా పురాతనమైనదిగా ఉంది. ఈ చెట్టుని నా చిన్నప్పుడు మీ తాతయ్య గారు నాటారా. ఈ ఒక్క చెట్టు ఎందరికో నీడనిస్తుంది చూసావా? మనం ఎన్ని భవనాలు కట్టినా ఈ ఒక్క చెట్టిచ్చే ఆనందం ఇవ్వలేవు. అవునవును, ఆ రోజుల్లో అందరూ కలిసి ఇలా తోటలకొచ్చి వనభోజనాలు చేసుకునేవారు. ఇప్పుడంతా మారిపోయింది. ఎవ్వరికీ సమయమే ఉండటం లేదు. అత్తయ్యగారు, మనం ఇప్పుడు అలానే చేద్దాం. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకుందాం. సరే సరే, అందరం కలిసి ఈ స్థలాన్ని శుభ్రం చేద్దాం. వేణు, ఆ చాపలివ్వు, ఇక్కడ పరిచి కూర్చుందాం. ఇవిగోండి నాన్నగారు. సంధ్య, నువ్వు వంటకాలు తీయడంలో సాయం చెయ్యి. అలా అందరూ కలిసి ఆ స్థలాన్ని శుభ్రం చేసి చాపలు పరిచి భోజనానికి సిద్ధమవుతారు. అన్నపూర్ణ, సంధ్యలు వంటల్ని వడ్డించడానికి సిద్ధం చేస్తారు.
వేడివేడి అన్నం, ఘుమఘుమలాడే కూరల వాసన ఆ తోటంతా వ్యాపిస్తుంది. అబ్బా, గుత్తి వంకాయ వాసన ఎంత బావుందో అత్తయ్యగారు! మీరు నిజంగా అద్భుతంగా వండుతారు. చూడు సంధ్య, ఇది మన ఇంట్లో కాసిన వంకాయలతో చేసింది. మనం కాసిన పంటతో వండితే ఆ రుచే వేరు. ముందుగా అరిటాకులు తీసుకురండి. ఈ రోజు మనం అరిటాకుల్లోనే భోజనం చేద్దాం. ప్రకృతికి హాని చేయకూడదు కదా. నాన్నగారు, మీరు ప్రతి చిన్న విషయంలోనూ ప్రకృతిని ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు. ఇవిగోండి అరిటాకులు, కడిగి సిద్ధంగా ఉంచాను. అందరూ కూర్చోండి. ముందుగా పులిహోర వడ్డిస్తాను. వేణు, నీకిష్టం కదా? అవునమ్మా, నీ చేతి పులిహోరంటే నాకు ప్రాణం. అందులోనూ ఇలా చెట్ల కింద కూర్చొని తింటుంటే మరింత రుచిగా అనిపిస్తోంది. అత్తయ్యగారు, గారెలు కూడా చాలా మెత్తగా వచ్చాయి. పట్నంలో అయితే మనం ఇవన్నీ కొనుక్కొని తినాల్సిందే. ఇలా వండుకొని తినే ఓపిక ఎవ్వరికీ ఉండటం లేదు. చూడు సంధ్య, మనం ఎంత సంపాదించినా కడుపు నిండా తృప్తిగా తినలేకపోతే ఆ సంపాదన వృధానే. ఇలా కుటుంబంతో కలిసి కూర్చొని ప్రకృతి ఒడిలో తినే భోజనం 1000 రెట్లు విలువైంది. అవునండి, వేణుని కూడా చిన్నప్పుడు ఇలానే తోటికి తీసుకొచ్చేవాళ్ళం. వాడిక్కడ ఆడుకుంటూ ఉండేవాడు. అవునమ్మా, ఆ రోజులు నాకు గుర్తున్నాయి. కానీ పెద్దయ్యాక కొలువంటూ పట్నం వెళ్ళిపోయాక ఇవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అందుకేరా అప్పుడప్పుడు ఇలా పల్లెటూరు రావాలి. ఈ పచ్చదనం మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో అనుభవించి చూడు. ఈ చెట్ల మధ్య గాలి ఎంత చల్లగా ఉందో. ఏ గదిలోనూ ఇంత స్వచ్ఛమైన గాలి రాదు. నిజమే మావయ్య గారు, ఇక్కడ గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడినట్టు అనిపిస్తోంది. పట్నంలో అయితే పొగ, ధూళి తప్ప వేరేదీ లేదు. ఆ ఆ, ఇక మాటలు చాలించి భోజనం చేయండి. వేడివేడి అన్నం వడ్డిస్తాను. మామిడికాయ పప్పు నేతితో కలిపి తింటే ఉంటుంది అమృతమే. అమ్మా అమ్మా, కొంచెం నెయ్యి వేయమ్మా. అబ్బా, ఈ పప్పు రుచి వర్ణించలేను. సంధ్య, నువ్వు కూడా తించోడు. ఆ, నేను తింటున్నానండి. అత్తయ్యగారు, సాంబార్ కూడా చాలా బావుంది. ఇందులో వేసిన మునక్కాయలు మన తోటలోనివేనా? అవును సంధ్య, అన్నీ మన పొలంలో పండిన కూరగాయలే. మందుల్లేని స్వచ్ఛమైన పంట. అందుకే అంత రుచి. చూడు సంధ్య, మనం తినే ఆహారం స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బావుంటుంది. పట్నంలో కొనే కూరగాయల్లో రసాయనాలు చల్లుతారు. అవి ఆరోగ్యానికంత మంచిది కాదు. అందుకే మేం సాధ్యమైనంత వరకు ఇక్కడే పండించుకుంటాం. నాన్నగారు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో కొలువు చాలించి మన ఊర్లోనే ఏదైనా వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? చాలా మంచి ఆలోచన వేణు. భూమిని నమ్ముకుంటే మనకెప్పుడూ నష్టం రాదు. పైగా మనం 10 మందికి మంచి ఆహారం అందించిన వాళ్ళమవుతాం. అదంతా తర్వాత ఆలోచించొచ్చు. ముందు కడుపు నిండా తినండి. ఇంకా పాయసం ఉంది. సేమియా పాయసం చేశాను. అత్తయ్యగారు, నాకు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. పాయసం తప్పకుండా తింటాను. అలా అనుకుంటూ అందరూ తృప్తిగా భోజనం చేస్తారు. పక్షుల కిలకిలా రావాలు, ఆకులు కదిలే శబ్దం, చల్లని గాలి వారి భోజనానికి మరింత మాధుర్యాన్ని జోడిస్తాయి. భోజనం పూర్తయిన తర్వాత అందరూ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆహా, కడుపు నిండా తిన్న తర్వాత ఇలా చెట్ల నీడన పడుకుంటే స్వర్గంలా ఉంది కదూ. అవును నాన్నగారు, కార్యాలయంలో భోజన విరామ సమయంలో హడావిడిగా తిని మళ్ళీ యంత్రాల ముందు కూర్చోవాలి. ఇలా నిశ్చింతగా పడుకుని ఎన్నాళ్లయిందో. చూడువేణు, జీవితం అంటే కేవలం ధనం సంపాదించడమే కాదు. మన ఆరోగ్యం, మన కుటుంబం, మన ఆనందం కూడా ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే మనకు పెద్ద బలాన్నిస్తాయి. నిజమే అత్తయ్యగారు, మేం పట్నంలో సెలవు రోజుల్లో వినోద కేంద్రాలకి వెళ్తాం. అక్కడెంత ఖర్చు చేసినా ఇంత తృప్తి దొరకదు. ఇక్కడొక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంత ఆనందంగా ఉన్నామో. అదేనమ్మా పల్లెటూరి గొప్పతనం అంటే. ఇక్కడ ఆనందం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆనందాన్ని పంచుతుంది. నాన్నగారు, మీరు చెప్పింది అక్షరాల నిజమండి. ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను. మనం ఎంత ఎత్తుకెదిగినా మన మూలాల్ని మర్చిపోకూడదు. సరే సరే, కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి బయలుదేరదాం. చూడు వేణు, నీకు మరో విషయం చెప్పాలరా.
ఈ చెట్లు కేవలం మనకి నీడని పళ్ళని మాత్రమే ఇవ్వవు. అవి మనకు ప్రాణవాయువునిస్తాయి. చెట్లని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అలా ఆ రోజంతా వాళ్ళు ప్రకృతి ఒడిలో గడుపుతారు. సాయంత్రం అవుతూ ఉండగా సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం ఎంతో అందంగా కనిపిస్తుంది. పక్షులు తమ గూళ్లకు చేరుకుంటాయి. ఆ పొద్దుపోతుంది, ఇక బయలుదేరదామా? చీకటి పడితే దోమలు కుడతాయి. అవునండి, ఇంటికి వెళ్ళి తేనీరు తాగుదాం. పదండి, వస్తువులన్నీ సర్దండి, ఏమీ మర్చిపోవద్దు. ముఖ్యంగా చెత్త ఏదైనా ఉంటే ఏరి పారేయండి. తోటని శుభ్రంగా ఉంచాలి. నేను చూశానమ్మా, మనం తెచ్చిన వ్యర్థాలన్నీ ఒక సంచిలో వేశాను. ఇంటికి వెళ్ళి చెత్తబుట్టలో వేస్తాను. ఇక్కడేమీ వదిలిపెట్టడం లేదు. అత్తయ్యగారు, మరి మిగిలిన ఆహారం ఏం చేద్దాం? ఆ మిగిలిన ఆహారం అక్కడున్న ఆకుల్లో పెట్టండి. పక్షులు ఉడతలు తింటాయి. ఏదీ వృధా పోకూడదు. చూడమ్మా సంధ్య, ప్రకృతిలో ఏది వృధా కాదు. ఒక జీవికి ఉపయోగపడింది మరో జీవికి ఆహారం అవుతుంది. ఇదే ప్రకృతి నియమం. చాలా మంచి విషయం చెప్పారు మావయ్య గారు. అందరూ సామాన్లు సర్దుకొని ఎడ్లబండి వైపు నడుస్తారు. వేణు బండి తోలడానికి ఉత్సాహం చూపిస్తాడు. నాన్నగారు, నేను బండి తోలనా? చిన్నప్పుడు తోలేవాణ్ణి. మళ్ళీ ప్రయత్నిస్తాను. రేయ్, జాగ్రత్త రోయ్, ఎద్దులు కొంచెం మొండివి, నిదానంగా తోలు. సరే నాన్నగారు. అని చెప్పి వేణు ఎడ్లబండి తోల్తుండగా వెనక కూర్చున్న రాఘవయ్య, అన్నపూర్ణ, సంధ్యలు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరతారు. ఈ రోజు నాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ ఎప్పుడొద్దాం? వచ్చే విరామ సమయంలో తప్పకుండా మళ్ళీ వద్దాం సంధ్య. ఈసారి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని నిశ్చయించుకుందాం. మీరెప్పుడొచ్చినా మాకు సంతోషమేరా. మీకోసమే మేము ఎదురుచూస్తూ ఉంటాం. అలా ఆ కుటుంబం విందు భోజనం ముగించుకొని మనసు నిండా జ్ఞాపకాలతో, కడుపు నిండా తృప్తితో తమ ఇంటికి చేరుకుంటారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, ధనం పెట్టి కొనే ఆడంబరాల కంటే కుటుంబంతో కలిసి ప్రకృతి ఒడిలో గడిపే సమయం వెలకట్టలేని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అనగనగా సోమరిపోతు గ్రామం అనే ఒక విచిత్రమైన ఊరుండేది. ఆ ఊరు పేరుకి తగ్గట్టే అక్కడి నివసించే మనుషులందరూ బద్ధకానికి మారుపేరుగా నిలిచేవారు. సూర్యుడు ఉదయించి నెత్తిమీదకొచ్చినా సరే మంచం మీద నుండి లేవడానికి కూడా వారికి బద్ధకమే. వ్యవసాయం చేయడం మానేసి చాలా కాలమైంది. ఉన్నదంతా తింటూ అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉండేవారు. ఆ ఊరి ముఖద్వారం వద్ద ఇద్దరు వ్యక్తులు, సుబ్బయ్య, పుల్లయ్య, ఒక చెట్టు కింద అరుగు మీద పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా పుల్లయ్య, ఎండ బాగా ముదిరిందిరా. నా ముఖం మీద ఎండ పడుతోంది. కాస్త మంచాన్ని నీ వైపు లాక్కోరా బాబు. నేను లేచి జరగాలంటే చాలా కష్టంగా ఉంది. ఓరి పిచ్చివాడా, నేను పడుకున్న వైపు కూడా ఎండొస్తోంది. నేనే లేచి అటు పక్కకు వెళ్లాలా వద్దా అని గంట నుండి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నిన్ను జరపడం నా వల్ల ఈ పని కాదు. కావాలంటే నువ్వే ఆ సూర్యుణ్ణి అటువైపు వెళ్ళమని చెప్పు. సూర్యుడు వెళ్తాడో లేదో తెలియదు కాని నాకు మాత్రం దాహం వేస్తోందిరా. ఆ పక్కనున్న కుండలో నీళ్లున్నాయి. కాస్త దివ్వరా పుణ్యం ఉంటుంది. ఆ కుండ నాకంటే నీకే దగ్గరగా ఉంది కదా, చెయ్యి చాస్తే అందుతుంది. దానికి నన్ను అడుగుతావేంటి? అయినా ఆ కుండలో నీళ్లున్నాయో లేదో ఎవరికి తెలుసు? అనవసరంగా చెయ్యి చాచి నీళ్లు లేకపోతే ఆ శ్రమంతా వృధా కదా. అందుకే దాహం వేసినా అది తగ్గిపోయే వరకు అలా పడుకోవడమే మంచిది. నువ్వు చెప్పింది నిజమేలే. అనవసరంగా శ్రమ పట్టం ఎందుకు? సాయంత్రం ఎవరో ఒకరు రాకపోతారా? మంచినీళ్ళు ఇవ్వకపోతారా? అప్పటి వరకు ఇలాగే పడుకుందాం. అలా వాళ్ళిద్దరూ బద్ధకంతో నీళ్లు తాగడానికి కూడా లేవకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ దారిగుండా రాఘవ అనే ఒక బాటసారి వస్తాడు. రాఘవ పక్కూర్లో నివసించే కష్టజీవి. పనిమీద ఈ ఊరి గుండా వెళ్తూ వీరిని చూసి ఆశ్చర్యపోతాడు. రాఘవ వాళ్ళ దగ్గరకొచ్చి, ఏమండి, బాటసార్లో బాగా దాహంగా ఉంది. కాస్త మంచినీళ్లుంటే ఇస్తారా? సుబ్బయ్య తల తిప్పకుండా, ఆ కుండలో ఉంటాయేమో చూడ్నాయనా. ఉంటే నువ్వు తాగి మాక్కూడా కాస్త పోయి. రాఘవ కుండ చూసి, ఇందులో చుక్క నీరు కూడా లేదండి. పక్కనే బావుంది కదా, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. ఓహో, బావి దగ్గరికెళ్ళి
చేదవేసి నీళ్లు తోడి పైకి లాగి, అమ్మో అదంతా ఎవరు చేస్తారు నాయనా? ఆ మాట వింటేనే మాకు ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మా వల్ల కాదులే. నీకు కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో. వచ్చేటప్పుడు మాకు కూడా 2 చెంబులు తీసుకురా అన్నాడు పుల్లయ్య. ఆ మాట విని రాఘవ తనలో తాను ఇలా అనుకున్నాడు. ఇదేం విచిత్రం ఊర్రా బాబు. దాహం వేస్తే నీళ్లు తెచ్చుకోవడానికి కూడా బద్ధకమేనా? వీళ్ళకెలాగైనా బుద్ధి చెప్పాలి. సరేలేండి, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అని నవ్వుతూ చెప్పి రాఘవ వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాను తాగి వారిక్కూడా ఇస్తాడు. నీళ్లు తాగి ప్రాణం కుదుటపడ్డాక సుబ్బయ్య రాఘవతో మాట కలుపుతాడు. నీళ్లు చాలా బాగున్నాయి నాయనా. నువ్వు చాలా మంచివాళ్లా ఉన్నావు. ఇంతకీ ఏ ఊరు మీది? ఎక్కడికి ప్రయాణం? మాది పక్కనున్న రామవరం అండి. నేనొక ప్రత్యేకమైన పనిమీద వెళ్తున్నాను. ఈ మధ్య ఒక గొప్ప సిద్ధాంతి గారు మా ఊరికొచ్చారు. ఆయనొక అద్భుతమైన విషయం చెప్పారు. అది వెతకడానికి వెళ్తున్నాను. పుల్లయ్య ఆసక్తిగా, అద్భుతమైన విషయమా? ఏంటది? మాక్కూడా చెప్పకూడదా? ఒకవేళ ఏవైనా కూర్చున్న చోటికే దొరికే వస్తువైతే మాకు చాలా ఉపయోగపడుతుంది. అది మామూలు విషయం కాదండి. అది లక్ష్మీ కటాక్షం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుగారు తన సంపదలో సగభాగాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో భూమిలో దాచిపెట్టారట. అది ఎవరి పొలంలో ఉందో, ఎవరింటి ఆవరణలో ఉందో ఎవ్వరికీ తెలియదు. కాని అది దొరికిన వారికి ఇక జీవితాంతం కాలు కదపకుండా రాజభోగాలు అనుభవించే యోగం పడుతుందట. సుబ్బయ్య ఉలిక్కిపడి లేచి, ఏంటి? కాలు కదపకుండా రాజభోగాలా? నిజంగానా? ఆ నిధి మా ఊర్లోనే ఉంటే ఎంత బాగుండు. ఆ సిద్ధాంతిగారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఆ నిధి మీ సోమరిపోతు గ్రామంలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే రాజుగారు ఎవ్వరూ అనుమానించని చోట, అంటే ఎవ్వరూ పని చేయని చోట దాచాలని అనుకున్నారట. మీ ఊరి పొలాలు ఎన్నాళ్ళుగానో దున్నకుండా బీడువారి ఉన్నాయి కదా, అందుకే ఇక్కడుండే అవకాశం ఉంది. పుల్లయ్య కళ్ళు పెద్దవి చేసి, నిజమే, మా పొలాలు దున్ని కనీసం 10 సంవత్సరాలవుతోంది. అంటే ఆ నిధి మా పొలాల్లోనే ఉందన్నమాట. సుబ్బయ్య, విన్నావట్రా? మన కష్టాలు తీరిపోయే కాలం వచ్చింది. అవును పుల్లయ్య, కాని ఆ నిధిని బయటికి తీయాలంటే తవ్వాలి కదా. అదంతా చాలా పెద్ద పని కదా. అక్కడో చిన్న మెలిక ఉందండి. ఆ నిధి సామాన్యంగా బయటపడదు. సిద్ధాంతిగారు చెప్పిన దాని ప్రకారం ఆ నేలని స్వయంగా ఆ పొలం యజమానులే తవ్వి మట్టిని మెత్తగా చేసి అందులో కొన్ని విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తే సమయంలో ఆ వేర్లు కింద ఉన్న బంగారు కుండలకి తాకినప్పుడు ఆ బంగారం దానంతటదే పైకొస్తుందట. అమ్మో! పొలం తవ్వాలా? విత్తనాలు చల్లాలా? ఇదంతా వ్యవసాయం చేసినట్టే కదా. మా వల్ల ఎక్కడవుతుంది నాయనా అన్నాడు పుల్లయ్య. అప్పుడు రాఘవ, అదే కదా ఆలోచించాల్సిన విషయం. పోన్లేండి, ఆ నిధి మీ నుదుట రాసిపెట్టినట్లేదనుకుంటా. నేను వేరే ఊరికెళ్ళి వెతుక్కుంటాను. అక్కడెవరైనా కష్టపడి తవ్వుకుంటే వాళ్ళకే దక్కుతుంది. నేను వెళ్తానండి. అయ్యయ్యో, ఉండు నాయనా ఉండు. అలా వేరే వాళ్ళకి ఆ బంగారం దక్కనిస్తావా? మన పొలంలో ఉన్నది మనకే దక్కాలి కదా. పుల్లయ్య, మనం ఎలాగైనా ఈ పని చేయాల్సింది. ఒక్కసారి కష్టపడితే ఇక జీవితాంతం పడుకొని తినచ్చు. నువ్వు చెప్పింది నిజమే సుబ్బయ్య. జీవితాంతం సుఖపడాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు కదా. పద, ఊరి పెద్దగారి దగ్గరికెళ్ళి ఈ విషయం చెప్దాం. ఊరంతా కలిసి తవ్వితే త్వరగా దొరుకుతుంది కదా. అలా సుబ్బయ్య పుల్లయ్య కలిసి రాఘవన్ తీసుకుని ఊరి పెద్ద ఇంటికి వెళ్తారు. ఊరి పెద్ద వీరయ్య తన ఇంటి అరుగు మీద గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఆయన భార్య కాంతమ్మ విసనకరతో విసురుతూ ఉంటుంది. సుబ్బయ్య గట్టిగా, అయ్యా వీరయ్య గారు, లేవండి. మన ఊరి జాతకాన్ని మార్చే వార్త తీసుకొచ్చాం. ఎవర్రా అది? మధ్యాహ్నం పూట ప్రశాంతంగా కునుకు తీయనివ్వరు. ఏం మునిగిపోయింది? ఆకాశం కింద పడిపోయిందా? లేక చెరువులో నీళ్లు పొంగి మన ఇళ్లలోకొస్తున్నాయా? ఏదైనా సరే నన్ను కదిలించకండి.
అంతకంటే గొప్ప విషయమయ్యా, మన ఊరి పొలాల్లో బంగారం ఉందంట. రాజుల కాలం నాటి నిధి ఉందంట. వీరయ్య ఆశ్చర్యంగా, బంగారమా? ఎక్కడా ఎక్కడా? నా మంచం కిందుందా? ఉంటే తీసివ్వండి. రాఘవ ముందుకొచ్చి, నమస్కారమయ్యా, నా పేరు రాఘవ. విషయం ఏంటంటే అని రాఘవ మళ్ళీ ఆ నిధి గురించి, పొలం తవ్వాలనే నియమం గురించి వివరిస్తాడు. ఓహో, విషయం ఇదా? కాని తవ్వడమంటే మాటలా? నా ఒంట్లో ఓపిక లేదు. ఊళ్ళో జనాలు బద్ధకం వదలరు. ఎలాగయ్యా మరి? అయ్యా, ఆలోచించండి. ఆ బంగారం విలువేంటో తెలుసా? ఒక్క కుండ దొరికితే చాలు, మీ 7 తరాలు కూర్చొని తిన్నా తరగదు. ఏమండి, ఆయన చెప్పేది నిజమే అనిపిస్తోంది. మన ఇల్లు చూస్తే ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. దయచేసి ఊరి వాళ్ళందర్నీ పిలిచి పని మొదలు పెట్టండి. వీరయ్య ఆశగా, సరే, రేపుదేమే ఊరి జనాలందర్నీ రమ్మని చాటింపు వేయించండి. కాని ఒక్క షరతు, నేను మాత్రం కేవలం పర్యవేక్షణ చేస్తాను. పార పట్టుకుని మట్టి తవ్వే పని నా వల్ల కాదు. అలాగేనండి, మీరు పెద్దవారు, మీరు చూస్తూ ఉంటే చాలు. మీ అదృష్టం బాగుంటే మీ పొలంలోనే ఎక్కువ బంగారం దొరకొచ్చు. మరుసటి రోజు ఊరి జనమంతా పొలాల దగ్గర సమావేశమవుతారు. అందరి ముఖాల్లో నిద్రమత్తు ఇంకా వదల్లేదు. కాని కళ్లల్లో మాత్రం బంగారం ఆశ మెరుస్తోంది. రాఘవ అందరికీ పని వివరిస్తాడు. ఊరి ప్రజలారా, మీ దరిద్రం పోయే రోజు వచ్చింది. సిద్ధాంతిగారు చెప్పిన ముహూర్తం ఇదే. సూర్యుడు నడినెత్తికి రాకముందే మనం పని మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరూ తమ తమ పొలాల్ని లోతుగా దున్నాలి. మట్టిని మెత్తగా చేయాలి. ఎంత లోతుగా దున్నితే అంత త్వరగా బంగారం బయటపడుతుంది. ఒక గ్రామస్థుడు నీరసంగా ఇలా అన్నాడు. అయ్యా, మా దగ్గర నాగలి పట్టే అలవాటు ఎప్పుడో పోయింది. ఇప్పుడు పార పట్టుకుంటే చేతులకి బొబ్బలు రావా? చేతులకొచ్చే బొబ్బల కన్నా చేతికొచ్చే బంగారం గురించి ఆలోచించండి. ఆ బంగారం మెరుపు ముందు ఈ బొబ్బలెంత? నిజమేరా, అందరూ పారలు తీసుకోండి. పదండి పదండి, ఆ రాజుగారి బంగారం మనదే. అలా ఊరి జనమంతా అయిష్టంగాని బంగారం మీద ఆశతో పని మొదలు పెడతారు. రాఘవ వారికి దగ్గరుండి సలహాలిస్తూ ఉంటాడు. పుల్లయ్య పనిచేస్తూ, అమ్మో, నా నడుము ఒక్కసారి వంగి లేచేసరికి ప్రాణం పోతున్నట్టుందే. ఒరే సుబ్బయ్య, నీకేవైనా తగులుతుందా? కిందేవైనా శబ్దం వస్తోందా? లేదురా, కేవలం మట్టి రాళ్ళు తప్ప ఏమీ తగలడం లేదు. అయినా ఇప్పుడే కదరా మొదలు పెట్టాం. సిద్ధాంతి గారు చెప్పారుగా, విత్తనాలు చల్లితేనే బంగారం పైకొస్తుందని. ముందు దున్నడం పూర్తి చేద్దాం. వీరయ్య చెట్టు కింద కూర్చుని, ఎరా వెంకట్రావ్, సరిగ్గా తవ్వరా. అక్కడ చూడు, గట్టిగా ఉంది. ఇంకాస్త బలం ఉపయోగించు. రేపు బంగారం వచ్చాక నా వాటా నాకు సరిగ్గా ఇవ్వాలి మరి. అప్పుడక్కడి గ్రామస్థుడైన వెంకట్రావు ఊరి పెద్దతో, మీరక్కడ కూర్చొని ఆజ్ఞలివ్వడం బాగానే ఉంది పెద్దయ్యా. ఇక్కడ మా ప్రాణాలు పోతున్నాయి. ఈ మట్టి ఎంత గట్టిగా ఉందో చూడండి. బలాన్ని వదలకండి. ఈ నేల తల్లి గర్భంలోనే మీ అదృష్టం దాగి ఉంది. ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు. ఆ రాళ్ళు, పిచ్చి మొక్కలు అన్నీ తీసేయండి. పొలం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం. అలా రోజులు గడుస్తాయి. బద్ధకస్తులైన ఆ గ్రామస్తులు కేవలం బంగారం మీద ఆశతో తమ జీవితంలో ఎప్పుడూ చెయ్యనంత కష్టం చేస్తారు. పొలాలన్నీ లోతుగా దున్నుతారు. తర్వాత రాఘవ చెప్పినట్లుగానే విత్తనాలు చల్లుతారు. ఒక వారం తర్వాత పుల్లయ్య రాఘవతో, రాఘవ గారు, పొలం దున్నేశాం, విత్తనాలు చల్లేశాం. మరి బంగారం ఎప్పుడు పైకొస్తుంది? నాకేం కనిపించటం లేదే. తొందరపడకండి పుల్లయ్య గారు. విత్తనాలు మొలకెత్తాలి కదా. ఆ వేర్లు భూమి లోపలికెళ్ళి ఆ నిధిని తాకాలి కదా. అప్పటి వరకు మనం ఈ మొక్కల్ని కాపాడుకోవాలి. వాటికి నీళ్లు పెట్టాలి. పురుగులు పట్టకుండా చూడాలి. ఆ మొక్కలెంత ఏపుగా పెరిగితే కింద బంగారం అంత పైకొస్తున్నట్టు లెక్క. మళ్ళీ నీళ్లు పెట్టాలా? అది ఇంకో పెద్ద పనా? తప్పదు మరి. బంగారం కావాలంటే ఆ మాత్రం చేయాల్సిందే. పక్కనే ఉన్న చెరువులో పూడిక తీస్తే నీళ్లు బాగా వస్తాయి. ఆ నీళ్లను పొలాలకి మళ్లిస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి.
అది విన్నాక చేసేదేం లేక బంగారం మీద ఆశ చావక గ్రామస్తులు చెరువు పూడికి కూడా తీస్తారు, కాలువలు బాగు చేస్తారు, పొలాలకి నీళ్లు పెడతారు. క్రమంగా పొలాల్లో పచ్చని మొక్కలు మొలకెత్తడం మొదలవుతుంది. ఊరి రూపురేఖలు మారిపోతాయి. బీడువారిన నేలలు పచ్చని పంట పొలాలుగా మారుతాయి. వీరయ్య కొన్ని నెలల తర్వాత పొలాల్ని చూస్తూ, ఏరా సుబ్బయ్య, మన పొలాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. పచ్చగా కళకళ్లాడుతున్నాయి. ఇంత అందంగా మన ఊరి ఎప్పుడూ లేదు. అవునయ్యా, నాక్కూడా ఆనందంగానే ఉంది. కానీ ఆ బంగారం సంగతేంటి? మొక్కలు ఇంత ఎత్తు పెరిగాయి, పంట చేతికొచ్చే సమయం కూడా అయింది, కానీ ఎక్కడా బంగారం కుండలు పైకి రాలేదే. అవునవును, ఆ రాఘవగాడు మనల్ని మోసం చేస్తున్నాడా ఏంటి? రోజురోజుకి రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది అని చెప్తున్నాడు. అసలు ఆ బంగారం ఉందా లేదా? అలా అనుకుంటూ గ్రామస్తులందరూ రాఘవ్ మీద అనుమానంతో కోపంతో అతని దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా రాఘవ, మా చేత గాడిద చాకిరీ చేయించావు, పొలాలు దున్నించావు, నీళ్లు పెట్టించావు, పంట కూడా పండింది. కాని నువ్వు చెప్పిన నిధి మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. నువ్వు మమ్మల్ని మోసం చేశావా? నిజం చెప్పు. గ్రామస్తులారా, ఆవేశపడకండి. నేను చెప్పిన మాటలో అబద్ధం లేదు. నిధి ఖచ్చితంగా ఉంది. అది బయటపడే సమయం ఆసన్నమైంది. రేపు మనం పంట కోత కోద్దాం. కోసిన పంటను, ధాన్యాన్ని బస్తాల్లో నింపి పక్కూర్లో ఉన్న సంతకు తీసుకెళ్దాం. అక్కడ మీ నిధి మీకు దొరుకుతుంది. సరే సరే, ఇన్ని రోజులు ఆగాం కదా, మరొక రోజు ఆగలేమా? ఒకవేళ రేపు కూడా నిధి దొరక్కపోతే ఈ రాఘవని ఈ ఊరు నుండి వెళ్ళనివ్వకూడదు. మరుసటి రోజు ఊరంతా కలిసి పంట కోత కోస్తారు. వచ్చిన ధాన్యాన్ని బస్తాల్లో ఎత్తి బండ్ల మీద వేసుకుని పక్క ఊరి సంతకు వెళ్తారు. రాఘవ వారందరికీ సహాయం చేస్తాడు. సంతలో వారి ధాన్యానికి మంచి ధర పలుకుతుంది. వ్యాపారులు పోటీపడి మరీ వారి పంటను కొనుగోలు చేస్తారు. అలా సాయంత్రానికి అందరి చేతుల్లో డబ్బుల సంచులు ఉంటాయి. గ్రామస్తుల ముఖాల్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. ఆహా, ఎంత బరువుందో! నా జీవితంలో ఇంత డబ్బు ఒకేసారి చూడటం ఇదే మొదటిసారి అన్నాడు వీరయ్య. అవునయ్యా, నా పంటకింత ధర వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు సుబ్బయ్య. రాఘవ నవ్వుతూ, ఏమండి, ఇప్పుడు చెప్పండి, మీకు నిధి దొరికిందా లేదా? పుల్లయ్య కోపంగా, ఎక్కడ దొరికింది? ఇవి మేం పండించిన పంట అమ్మితే వచ్చిన డబ్బులు. నువ్వు చెప్పిన రాజుగారి బంగారం ఎక్కడా? రాఘవ గట్టిగా నవ్వుతూ, ఓరి వెర్రి మనుషులారా, ఇంకా అర్థం కాలేదా? ఆ రాజుగారి బంగారం, ఆ నిధి, అదంతా కేవలం ఒక కథ. మిమ్మల్ని పని చేయించడానికి నేనాడిన ఒక చిన్న నాటకం. ఏంటి? నాటకమా? అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావా? మా చేత అనవసరంగా పని చేయించావా? ఆగండి ఆగండి, ఆవేశపడకండి. మీ చేతుల్లో ఉన్నదేంటి? డబ్బు కాదా? అది బంగారం కాదా? ఇన్ని సంవత్సరాలు మీరు బద్ధకంతో, సోమరితనంతో ఉంటే మీ చేతికి చిల్లి గవ్వ కూడా రాలేదు. కానీ కొన్ని నెలలు మీరు కష్టపడి పనిచేస్తే మీ ఇళ్ళు సిరి సంపదలతో నిండాయి. వీరయ్య ఆలోచిస్తూ, వీడు చెప్పింది నిజమే కదా. మనం ఏ పని చేయనప్పుడు అప్పులతో బతికాం. ఇప్పుడు పని చేస్తే ఇంత డబ్బొచ్చింది. చూడండి, భూమి తల్లిని నమ్ముకుంటే ఎప్పుడూ మోసం చేయదు. నేను బంగారం ఉందని అబద్ధం చెప్పకపోతే మీరు నాగలి పట్టేవారా? పొలం దున్నేవారా? లేదు కదా. మీ బద్ధకాన్ని వదిలించడానికి నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్పా ఒప్పా? రాఘవబాబు చెప్పింది ముమ్మాటికి నిజం. మన సోమరితనం వల్లే మన ఊరి ఇలా తయారైంది. ఈ రోజు మన చేతిలో ఉన్న ఈ డబ్బు మనం చిందించిన చెమట ఫలితం. ఇదా రాజుగారి బంగారం కన్నా గొప్పది అన్నది కాంతమ్మ. సుబ్బయ్య తలదించుకుని, నిజమే రాఘవ్ గారు, మమ్మల్ని క్షమించండి. బద్ధకమే పరమసుఖం అనుకున్నాం. కాని కష్టపడితే వచ్చే ఫలితంలో ఉన్న ఆనందమేంటో ఈరోజే మాకు తెలిసింది. అవును బాబు, ఇన్నాళ్ళు రేపు చేద్దాంలే అనుకుంటూ కాలం గడిపేశాం. కాని ఆ రేపు ఎప్పటికీ రాదని మాకు బుద్ధొచ్చేలా చేశావు. ఇక మీదట మా ఊరి పేరు సోమరిపోతు గ్రామం కాదు, కష్టజీవుల గ్రామం అని అనిపించుకుంటాం. రాఘవ,
ఈ సంవత్సరం నుంచే కాదు, ఇక ప్రతి సంవత్సరం ఇలాగే పంటలు పండిస్తాం. మా బద్ధకాన్ని ఈనాడే పాతరు వేస్తాం. సంతోషం పెద్దయ్యా. మనిషికి నిజమైన శత్రువు సోమరితనం, నిజమైన మిత్రుడు కష్టం. ఈ విషయం మీరు గ్రహించారు. అది చాలు. ఇక నేను నిశ్చింతగా మా ఊరికెళ్తాను. అలా రాఘవ ఆ ఊరి ప్రజల్లో మార్పు తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజలు బద్ధకాన్ని వదిలేశారు. ప్రతిరోజూ పొద్దున్నే లేచి ఉత్సాహంగా తమ పనుల్లో నిమగ్నమయ్యేవారు. కొద్ది కాలంలోనే ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాల్లోకెల్లా సంపన్నమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. అలా కొంతకాలం తర్వాత సుబ్బయ్య, పుల్లయ్య మళ్ళీ అదే చెట్టు కింద కూర్చున్నారు. కాని ఈసారి పడుకొని కాదు, కూర్చొని ఏవో లెక్కలేసుకుంటున్నారు. వారి మాటల్లో, నడకలో ఇప్పుడు సోమరితనం లేదు. ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి. అలా సోమరిపోతు గ్రామం కాస్త సిరి సంపదల గ్రామంగా మారిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, సోమరితనం మనిషిని దరిద్రుణ్ణి చేస్తే, కష్టం మనిషిని ధనవంతుణ్ణి చేస్తుంది. భూమిని నమ్ముకున్నవాడు, కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు.